గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఈ తెలుగు మహిళలుగా, ఈ రోజున మళ్ళీ సుస్థిరమైన పాలన అందించే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు గానండి, ఒకవైపు కూటమి ప్రభుత్వం తరపున కేంద్రంలో నిధులకు తీసుకొచ్చే అంశం గానండి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు గానండి, ఇంత కన్నుల పండుగగా అన్నగారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఇంత ప్రశాంతమైన వాతావరణం. గతంలో ఇదే కార్యాలయం మీద దాడులు చేసిన నేపథ్యాలున్నాయి. ఎలా ఉందంటారు? ఈ 8 నెలల పరిపాలనకు సంబంధించి మీ అభిప్రాయం? తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అన్న నందమూరి తారక రామారావు గారు ఢిల్లీ వీధుల్లో పెట్టుబడిన ఆత్మగౌరవ అభిమానాన్ని తెలుగువారి కోసం మరి ఎంతో కృషి చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే మరి భారతదేశం మొత్తం చెప్పుకునే విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు సమైక్య ఆంధ్ర కళ్ళు చూసే విధంగా చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. పేదవాడి కోసం ఆ రోజుల్లో కిలో ₹2 బియ్యం కానీ, పక్కా ఇళ్ళ నిర్మాణం కానీ, మరి ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ, ఇవన్నీ కూడా పొందుపరిచి మరి ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన లేని లోటు ఇప్పటికీ లోటుగానే ఉంటుంది. మహానుభావుడు కొన్ని దుష్ట శక్తుల వల్ల ఆయన మరణం మనందరికీ తెలిసిందే. కానీ అలాంటి యుగ పురుషుడు ఇంకా ఉండున్నట్టయితే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి పదంలో దూసుకుపోయేది. కానీ ఆయన లేని లోటుని భర్తీ చేస్తూ మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు దుష్ట శక్తుల పరిపాలన రాచకం అన్ని రాజ్యం వెళ్ళిన రోజుల్లో నుంచి ప్రజలను బయటపడే విధంగా ప్రజలే కావాలని మళ్ళీ ఎన్నుకొని మరి బాబు గారికి అంత గొప్ప ఘనమైన విజయం ఇచ్చారు అంటే ఆ రోజుల్లో వాళ్ళకి గుండెల మీద చేసుకొని నిద్రపోయే అవకాశమే లేదు. ఎక్కడ ఏ రౌడీ మోకలు వచ్చి పడతాయా, ఎక్కడ ఆడవాళ్ళని బయట తిరగనీయకుండా మరి రేపులు, చిన్నపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ దాకా కూడా బయటికి వెళ్తే నమ్మకం లేని పరిస్థితి. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ 6 నెలల నుంచి మరి పరిపాలన ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు రెండు కళ్ళుగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరిగెత్తిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. పవన్ కళ్యాణ్ గారు కూడా అగ్నికి వాయువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం, మరి వారు కూడా డిప్యూటీ సీఎంగా ఉండటం, ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల వద్దకే పాలన అనేది బాబు గారు ఎప్పుడో జన్మభూమి అని కూడా ఆ ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజును కూడా పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి మంత్రులేంటి, ఎమ్మెల్యేలేంటి, ప్రతినిధులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రోజున పార్టీ ఆఫీసులో ప్రతి వారం కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి పెడుతున్నారంటే ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉంది. ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రజల దగ్గరికే వెళ్ళి మీకేం కావాలి, మీ సమస్యలు ఏంటి అని తెలుసుకోవటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ముఖ్యంగా పోలవరం అది ఆంధ్రుల కళ. పోలవరం పూర్తవ్వాలనేది ఆంధ్రుల కళ. ప్రతి సోమవారాన్ని పోలవరంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పనిచేశారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 75% పూర్తయిన ఆ ప్రాజెక్ట్ని గాలికి వదిలేసి దాన్ని నిర్వీర్యం చేసేసి ఎక్కడికక్కడ ఆ డయాఫ్రమ్ వాల్స్ని అటన్నిటిని కూడా ఇచ్చేసేసి అసలు ఇరిగేషన్ ఏంటో ఆ శాఖకి సంబంధం లేని ఒక ఆంబోతు లాంటి మంత్రిని దానికి మంత్రికి పదవి ఇచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇస్తే ఎక్కడ ఎన్ని క్యూసెక్కులు వాటర్ ఏంటి, పోలవరం ఏంటి, అసలు ఆ సబ్జెక్టే అవగాహన లేని మంత్రి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన రోజులు మనందరం చూసాం. కానీ ఈ రోజున మళ్ళీ పోలవరానికి మంచి రోజులు వచ్చాయి. మరి ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్నో రకాలుగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలను కూడా మనం చూసుకునే విధానంలో ముందుకెళ్ళొచ్చు. ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మరి రైతులకి చక్కగా పంటలు పడతాయి వాటర్ వల్ల, విద్యుత్ శక్తి బాగుంటుంది, ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. పక్క రాష్ట్రాలకెళ్ళి మనం చూడకుండా పక్క వాళ్ళే మన దగ్గర అప్పు తీసుకునే విధంగా మరి అంతటి ఇదిని చేయగలిగిన రూపశిల్పి చంద్రబాబు నాయుడు గారని మనందరికి కూడా అర్థమైపోయింది. అలాగే ఇప్పుడు కేంద్రం కూడా మోడీ గారు కూడా ఎంతో సహకారంతో మన రాష్ట్రానికి పోలవరానికి కానీ, అమరావతికి కానీ వీటన్నిటికి కూడా నిధులు ఇస్తున్నారు అంటే ఒక వ్యక్తిని బట్టి
ఆ వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మరి లాస్ట్ ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదు? దోచుకొని అన్నీ కూడా ప్రజలకి అందకుండా ఆయన అకౌంట్స్లో వేసుకొని, ఆయన మంత్రుల అకౌంట్లో వేసుకొని, రాజధాని అమరావతినే నిర్వీర్యం చేసి, రాజధాని రైతులను కూడా రోడ్డు మీద పడేసిన ఘనత గత ప్రభుత్వంలో అయితే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అమరావతి కానీ, పోలవరం కానీ పరుగులు పెడుతుంది, అభివృద్ధి పరుగులు పెడుతుంది, సంక్షేమం చేసి చూపిస్తున్నారు. ఇదంతా ఆయనకే సాధ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక రెస్ట్ తీసుకో, నువ్వు పనికిరావు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చో, నువ్వు దోచుకుంది చాలు, నువ్వు బయటకు వచ్చి ఎన్ని మాయమాటలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో నువ్వేమి అభివృద్ధి చూపించలేదు, ఎక్కడా కూడా సంక్షేమం అనేది చేయలేదు, ఏదో బిస్కెట్లలాగా వేసావు అంతే తప్పి, ఏదో నవరత్నాలు అన్నావు, ఆ రత్నాలు అన్నావు, అవన్నీ నకిలీ రత్నాలు అని చెప్పేసి తేలిపోయింది. సో నువ్వు ఇంకా సెలవు తీసుకుంటే మంచిదని ఆయన రకంగా ఇంటికి పంపించారు. అనవసరంగా 5 సంవత్సరాలు మన రాష్ట్ర అభివృద్ధిని మనమే ఆటంకపరుచుకున్నాం. ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం అనవసరంగా జైలుకి వెళ్ళేటట్టుగా కూడా చేసుకున్నాం. ఆ మహానుభావుడు ఉంటేనే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందిద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చక్కగా ఆలోచించి, చాలా తెలివిగా ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా వెలుగొందాలి అనే ఒక నిర్ణయంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరుగులెడుతుంది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ. ఇది అన్నగారి ఆశీస్సులతో ముందుకెళ్తున్న పార్టీ, అన్నగారు వెనుకుండి నడిపిస్తున్న ప్రభుత్వం. చివరిగా మేడం, ఈ రోజున అంటే గతంలో ఎక్కడ డ్రగ్స్ కనపడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి, లాండ్ ఆర్డర్ కూడా ఎక్కడికక్కడ అంటే లాండ్ ఆర్డర్ తప్పిన నేపథ్యంలో బ్లడ్ బ్యాచ్ అని, లేకపోతే గంజాయి బ్యాచ్ అని, ఇప్పుడు వంగలపూడి అంతి గారు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత లాండ్ ఆర్డర్ విషయం కానివ్వండి, లేకపోతే మహిళల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి కట్టడి చేయడం కానివ్వండి, ఎలా చూడాలంటారు? మహిళలు ఈరోజు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారనుకోవచ్చు అంటారు? ఎప్పుడు కూడానండి ఒక ఇష్యూ జరిగింది అంటే దానికి లూప్ హోల్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? గంజాయి వల్ల, మద్యం సేవించడం వల్ల. వాళ్ళు విచక్షణ కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తించి ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఈ రేపులు, అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు వంగలపూడి అంతే గారు కానీ, సంధ్యారాణి గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సబ్ కమిటీగా ఏర్పడి మరి ముఖ్యంగా గంజాయి మీద అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసి ఎక్కడికక్కడ మరి షిప్పుల్లో గంజాయి దొరకటం, కాకినాడలో కానీ అట్లా అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవటం ఇవన్నీ చూసాం మనం. కాబట్టి దాన్ని ముందు రూపుమాపాలనే ఉద్దేశంతో పోలీసు వ్యవస్థను కూడా పటిష్టపరుస్తూ ఎక్కడ గంజాయి దొరికితే అక్కడ వాళ్ళని పట్టుకోవటం, ఆ గంజాయిని ముందు నిర్వీర్యం చేస్తే కానీ ఈ తాగేవాళ్ళు తగ్గుతారు, ఈ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో లోకేష్ గారు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరినీ కూడా పెట్టి పోలీసులను కూడా ఇచ్చేస్తూ మరి ముఖ్యంగా మహిళల కోసం మహిళా నీ కోసం అనే ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా తీసుకొచ్చి మరి మహిళల కోసం ఎంతో చేస్తున్నారంటే, అదే చెప్పాను కదండి, అన్న ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు దేనిలోనైనా ముందుండాలి, వెనుతిరగకూడదు, అన్నిట్లో మగవాళ్ళతో పాటు పోటీ పడుతున్నారు, ఇంకా పడాలి, మహిళ ఇంకా ఆదర్శవంతంగా నిలవాలి అనే ఉద్దేశంతో మహిళలకి ఎన్నో చేస్తున్నారు. అందులో భాగంగా ఈ గంజాయిని కూడా రూపుమాపి దాన్ని ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని తగిన విధంగా చర్యలు తీసుకుంటే మన రాష్ట్రంలో అప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు తగ్గుతాయని చెప్పేసి సబ్ కమిటీల నిర్ణయం అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం.